ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా మంది కూడా ఇంట్లో నలుగురుంటే నలుగురికి వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి ఒక మంచి వ్యాపారం స్టార్ట్ చేయాలి, అది కూడా హెల్త్ రిలేటెడ్గా అనుకునే వాళ్ళకి ఒకవేళ ఎవరైనా కూడా వీట్ గ్యాస్ రిలేటెడ్గానే వెళ్ళాలి అనుకుంటే ఎలా ఉంటుంది, వీట్ గ్యాస్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఒకసారి డీటెయిల్డ్గా. ఓకే, ఎలా అంటే మీరు అన్నదానికి ప్రతి ఇంటిలో హెల్తీగా లేని వాళ్ళే చాలామంది ఉన్నారు. హెల్తీగా ఉన్న వాళ్ళను చూసుకోవాలనుకుంటే వేళ్లపైన లెక్క పెట్టే పరిస్థితి ఉంది. అంటే దాదాపు అంటే వయసుతో సంబంధం లేకుండా రకరకాల జబ్బులు ఒక 12 to 15 ఇయర్స్ పిల్లల నుండే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో. అంటే దీని ద్వారా ఏంటంటే 12-13 సంవత్సరాల పిల్లలకే బ్లడ్ సమస్య, బ్లడ్ ఇన్ఫెక్షన్, ఇండైజెషన్ ప్రాబ్లం, స్కిన్ ఎలర్జీస్, ఇలా రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళను చూడాలనుకుంటే ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా ఒక గ్రామంలో ఒక ఇంటి పెద్ద ఆయనకు జ్వరం వచ్చిందంట, లేదనుకుంటే ఏదో చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని మనం ఎక్కడో చోట ఆ కాలనీలో ఉన్న వాళ్ళకు మాత్రమే అనారోగ్యం పాలున్నది అని మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో హెల్తీగా ఉన్న వాళ్ళను లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దాదాపు అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక జబ్బు. ఇలాంటి జబ్బుల బారి నుండి దూరంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలనుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి తన ఇంటిలో పెంచుకున్నదైనా లేదనుకుంటే మేము చెప్పే బిజినెస్ లోపల యూనిట్ పెట్టుకొని బిజినెస్ చేస్తూ ఇలాంటి స్వచ్ఛమైన వీట్ గ్రాస్ జ్యూస్ని ఇవ్వాలని ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఇదొక అమృతం లాంటిది. ఏంటంటే పోయే ప్రాణాలను కాపాడడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చాలా ఇమ్యూనిటీ పవర్ను పెంచుతూ మల్టిపుల్ హెల్త్ డిసీజ్ని మన శరీరంలో ఏమున్నా వాటిని డిటాక్సిఫై చేసి క్లీన్ చేసే శక్తి ప్రపంచంలోనే లిక్విడ్ రూపకంగా తీసుకునే దాంట్లో మొట్టమొదటి స్థానంలో నిలిచింది ఓన్లీ ఒకే ఒకటి గోధుమ గడ్డి జ్యూస్. ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ వీట్ గ్రాస్కు చాలా ఆదరణ వచ్చింది. చాలామంది దాని గురించి వెతుకుతున్నారు. ఎవరికి కూడా టైంకు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా దాన్ని సరైన పద్ధతిలో పెంచే విధానం తెలియక దాని గురించి తెలిసినప్పుడు ఇంట్లో ఎక్కడో 4 కుండీలు తీసుకుని దాంట్లో కొన్ని మొక్కలు వేయడం, తర్వాత అదేదో 7 days పెరగాలంట, పెరిగిన తర్వాత దాన్ని జ్యూస్ తాగాలంటే దానిపైన ఎలాంటి డస్ట్ దుమ్ము ఏది ఉన్నా దాన్ని తెలియకుండా అది హెల్తీ మొక్కన కాదని తెలియకుండానే ఇంట్లో ఎక్కడో చోట కుండీల్లో పెంచి ఆ గ్రాస్ను కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. దీనికి ఏంటంటే క్లైమేట్ టెంపరేచర్తో పాటు గ్రీన్ హౌస్ లోపల ఎలాంటి డస్ట్ పొల్యూషన్ లేకుండా ఒక సిస్టమ్ ప్రకారంగా దీనికి ఉదయం ఎన్ని వాటర్ వేయాలి, సాయంకాలం ఎన్ని వాటర్ వేయాలి, ఏ టైంలో మొలక నాటాలి, ఏ టైంలో మనం వాటర్ ఇస్తే దానికి హెల్తీగా పెరుగుతుంటుంది. అంటే ఒక పేషెంట్ ఐసీయూలో ఉన్నప్పుడు మనల్నే డాక్టర్ అలౌ చేయడు. చూడడానికి వెళ్దామంటే నేను డబ్బులు కడుతున్నా, నిన్న పేషెంట్ చూడాలన్నా డాక్టర్ రానివ్వడు. కాబట్టి అలానే ఈ గ్రాస్ను కూడా అలాంటి ఐసీయూ లాంటి ఒక మంచి క్లైమేట్ వాతావరణంలో పెంచిన గ్రాస్ను జ్యూస్గా చేసుకొని తాగితేనే దీని యొక్క బెనిఫిట్స్ ఉంటాయి. బయట ఎక్కడ పడితే అక్కడ కుండీల్లో పెట్టి పెరిగిన తర్వాత దానిపైన రకరకాల క్రీములు, రకరకాల డస్టు ఇదే ఉంటుంది. దాన్ని జ్యూస్గా తీసుకున్న వాళ్ళకు ఎలర్జీస్, స్టమక్ డిస్టర్బెన్స్, తర్వాత వామిటింగ్ సెషన్ ఏదైనా రావచ్చు. కానీ హెల్తీగా పెరగాల్సింది ఎలా పెంచాలి, దాన్ని ఎంత మోతాదులో పెంచాలి, తర్వాత ఎన్ని రోజుల్లో పెంచాలి, ఏ టైంలో కట్ చేయాలి గ్రాస్. వాళ్ళకి వీలున్నప్పుడు కాదు, ఫ్రీ ఉన్నప్పుడు కాదు. ఒక మొక్క ఒక టైంలో దానికి గ్రో అవుతుంటుంది. ఒక మొక్కకు మనం కటింగ్కు ముందు ఎన్ని గంటల ముందు వాటర్ వేయాలి, వాటర్ వేసినప్పుడు దాన్ని ఆ వాటర్ని అది తీసుకున్నప్పుడు ఆ మొక్క స్ట్రాంగ్గా ఉన్న టైం లోపల కట్ చేయాలి. అది మీకు వీలున్నప్పుడు కాకుండా దాన్ని ఏ టైంలో కట్ చేయాలనేది ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ గురించి తెలుసుకొని ఒక యూనిట్ పెట్టుకొని ఆ యూనిట్ ద్వారా బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు ఎలా అంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నదాన్ని మీరు ఏ గ్రామంలో పెట్టినా, ఏ టౌన్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది వీట్ గ్యాస్ ద్వారా.
ఎందుకంటే దీనిని ఆ యూనిట్ పెట్టుకొని ఒక జ్యూస్ సెంటర్గా కానీ మన గ్రాస్ ట్రేల రూపకంగా కానీ గ్రాస్ ప్యాకెట్స్ రూపకంగా కానీ వీటిగా పౌడర్ చేసే విధానంగా కానీ ఇట్లా ఒక 4-5 స్టెప్స్ ఉంటే దాంట్లో ఎలా చేయొచ్చు, దీని యొక్క లాభాలు ఏంటి అంటే దాదాపు అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఇచ్చేది. తర్వాత నువ్వు డే అంతా మిగతా రోజుల్లో మీరు రెగ్యులర్గా చేస్తున్న పనిని చేసుకుంటూ ఉదయం ఒక 2 గంటలు, సాయంకాలం ఒక 2 గంటలు ఆ యూనిట్ టైం కేటాయించుకొని దాన్ని క్రాపింగ్ సిస్టాన్ని నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అవకాశం. సింపుల్గా ఎవ్వరికి ఆధారపడకుండా ఎవరిపైన ఎవరిచ్చో సాలరీ గురించి వెయిట్ చేయకుండా ప్రతిరోజు మీకు డబ్బు ఇన్కమ్ వచ్చేది కావాలనుకుంటే మాత్రం ఏంటంటే సింపుల్గా చిన్న యూనిట్ అయినా నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు. అలాంటి బిజినెస్, అలాంటి మార్కెటు, అలాంటి రోగాలు కూడా మనుషులకు వస్తున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా వెతుకుతున్నారు. కాబట్టి స్వచ్ఛమైన గోధుమటి మీరు పండించి ఇవ్వాలనుకుంటే దీనికి ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత దీన్ని పెంచే విధానం, యూనిట్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ప్రతిదీ కూడా మీకు తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి చెప్తే మిగతా అన్నింటిని కూడా ఆ టైం తీసుకొని మీకు అన్ని పూర్తి వివరాలు తెలియజెప్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.